హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిరా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. టుడే వచ్చేసి నేను షాపింగ్ వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఎక్కడో షాపింగ్ అంటే షాపింగ్ ఎక్కడో బయటకెళ్ళి కాదండి, అవుట్డోర్ అయితే కాదు. మన సలోన్ పక్కనే వాక్బుల్ డిస్టెన్స్లోనే రిలయన్స్ స్మార్ట్ ఉందండి. నేను 1 or 2 టైమ్స్ వెళ్ళాను. ఈ రోజు కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. అందులో వచ్చేసి మార్ట్ అనగానే కిచెన్ ఐటమ్స్ అయితే కాదండి. అందులో వచ్చేసి మన లేడీస్ ఐటమ్ కూడా చాలా ఉంది. కుర్తీలు, డ్రెస్సెస్, కిడ్స్ వేరు, ఎయిర్ యాక్సెసరీ అన్నీ చాలా ఉన్నాయండి. మీరు కూడా రండి. ఈరోజు మీకు చూపించాలని నేను వ్లాగ్ చేస్తున్నానండి. నేను 2-3 డేస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నానండి. బట్ నాకు టైం అన్నది అస్సలే సెట్ అవ్వట్లేదు. స్మార్ట్‌కొచ్చిన వాళ్ళు ఈవినింగ్ టైం మన పార్లర్‌కి కూడా వచ్చేస్తారు కదండీ! ఈవినింగ్ టైంలో నేను కొంచెం బిజీగా ఉండి ఎళ్ళలేకపోయాను. ఈరోజు నేను కంపల్సరీ వెళ్ళాలనుకున్నాను. మీకు చూపించేద్దామని. ఏంటి అక్కడ ఏమేమి ఉంటాయి? అసలు కాస్ట్ ఎలా ఉంటది? ఏంటి అనేది మీకు చూపించాలని అనుకున్నాను. ఓకే. అంతే కాదండి, నేను ఓన్లీ బ్యూటీషియన్‌ని మాత్రమే కాదండి, మేకప్ ఆర్టిస్ట్‌ని గూడా. నేను ఆ వీడియోస్ గూడా మీకు అప్‌లోడ్ చేస్తుంటాను. అవి గూడా చూడండి. మేకప్స్‌లో ఆల్ మేకప్ లుక్స్ అనేది నేను చేస్తాను. ఈవెంట్స్ గూడా చేస్తామండి. ఓకే అండి. టైం అయితే అయింది. రండి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 7:30 అవుతుందండి. నేను పార్లర్ క్లోజ్ చేసేస్తున్నాను. 7కి వెళ్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. రండి ఎళ్దాం. మనకు వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. జస్ట్ మనకు 2 మినిట్స్ కూడా పట్టదు. వెళ్తున్నాను కదా! చూసేయండి. అదిగోండి అదే రిలయన్స్ స్మార్ట్. లోనకెళ్ళిపోదామండి. చూసేద్దాం ఏం మెటీరియల్ ఉంది, ఏంటి అని. నేను ఒక 2 టైమ్సే ఎళ్ళానండి. ఇప్పుడెళ్ళి ఏంటి, ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, ఎలా ఉంది మెటీరియల్ అన్నది చూసేద్దాం. నేనైతే ఎంటర్ అవుతున్నానండి లోనకి. ఒక లుక్కేసేయండి. ఇదండి. ఎంట్రన్స్‌లో ఫస్ట్ సైడే నేనెళ్ళిపోతున్నానండి. నేనెప్పుడు ఎక్కడికెళ్ళినా నాకిష్టమైన ఫేవరెట్ గ్రీన్ టీస్ అండి. అక్కడికెళ్ళిపోయి నేను గ్రీన్ టీ తీసుకున్నాను. నా ఫేవరెట్‌గా ఎప్పుడు లెమన్ అండ్ హనీ గ్రీన్ టీ మాత్రమే నేను తీసుకుంటాను. జింజర్ అలా ఆహ్, ఎనీ ఫ్లేవర్స్ ఉంటాయి గదా! నేను అలా అయితే ఏది తీసుకోను. నాకు నచ్చిన ఫ్లేవర్ తీసేసుకున్నానండి. తీసుకొని ఇక్కడ కిచెన్ ఐటెమ్ దగ్గరికొచ్చేసాను. కిచెన్ ఐటెమ్‌లో ఏమేముంది, ఎలా ఉంది కాస్ట్ అన్నది తీసుకున్నానండి. కాస్ట్ గూడా రీజనబుల్‌గానే ఉందండి. అందుకే నేను తీసేసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చపాతీ పిండి అలా మొత్తం కిచెన్ ఐటెమ్ మాత్రం ఇక్కడున్నాయండి. నేను అవి గూడా చూస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాకొచ్చేసి ఎవరెస్ట్ వారి చాట్ మసాలా అది గూడా రీజనబుల్‌గా ఉంది కాస్ట్. బట్ నేను తీసుకోలేదు. అక్కడ పెట్టేశాను. ఇంకా వేరే ఐటెమ్స్ ఏమున్నాయని చెక్ చేస్తున్నానండి. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు చపాతీ పిండి, పప్పులు అన్నీ ఉన్నాయి. పల్లీలు ఆ ఐటెమ్ వరకు బ్యాక్ సైడ్ ఉన్నాయండి. ఇక్కడ నేనొచ్చేసి ఇంకా వేరే ఐటెమ్స్ ఏమన్నా కాస్ట్ రీజనబుల్‌గా ఉంటే తీసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాను. ఇక్కడికొచ్చేసరికి పప్పులండి. కందిపప్పు. ఇక్కడికొచ్చేసరికి ఎలా ఉందనంటే చూడండి, నేను చేసే పని ఎప్పుడు మార్ట్‌కెళ్ళినా గానీ నేను ఆ పనైతే కంపల్సరీ చేసేస్తానండి. అది గూడా చేసేసాను. నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉందో అది గూడా జూసేశాను. నెక్స్టు టీ స్ట్రెయినర్స్ ఉన్నాయి గదా! అవి చూశాను. పైకైతే ఎప్పుడెప్పుడు ఎళ్ళిపోదామా అని జూస్తున్నాను. మనకు ఇష్టమైనది సెక్షన్ ఏంటి అనంటే డ్రెసెస్ గదండీ! అందుకే నేను పైకెళ్తున్నాను. మీరు గూడా వచ్చేయండి చూసేద్దాం. ఫైనల్‌గా పైకైతే వచ్చేసానండి. ఇక్కడికొచ్చేసరికి కుర్తీసు, లెహంగాలు, స్కర్ట్‌లు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. కిడ్స్ వేర్ గూడా ఉన్నాయండి ఇందులో. నేనిక్కడి నుంచే చూస్తున్నాను. వైట్ కుర్తీ తీసుకుందామని. నేనెళ్ళగానే నేను దాన్నే చూస్తున్నానండి. అదే తీశాను ఫైనల్‌గా. కాస్ట్ ఎలా ఉంది? క్లాత్ ఎలా ఉంది? 3/4 హ్యాండ్స్ గదా! ఎలా ఉంది? రీజనబుల్‌గా ఉందా అని చూశానండి. ఎంఆర్‌పీ వచ్చేసి మనకు 800 నుంచి అవైలబుల్‌గా ఉన్నాయి. క్లాత్ గూడా చాలా బావుందండి. రీజనబుల్‌గా ఉన్నాయి కాస్ట్‌లు గూడా. నేనదే చూస్తున్నాను. నెక్స్ట్ నా స్టూడెంట్ వచ్చేసి, "అక్క వైట్ కుర్తీ కాదు, ఇక్కడ కలర్‌ఫుల్‌గా ఉంది. ఇది చూడండి. ఇది బావుంటది" అని తను నాకిచ్చారు. నేనదే చూస్తున్నాను. బట్ నా సైజ్ అయితే కాదు. కానీ మల్టీ కలర్‌తో చాలా బావుంది. అదే చూస్తున్నాను. దాని కాస్ట్ ఎలా ఉందని జూశాను ఫస్ట్. అది గూడా మనకు 1000 బిలోనే ఉందండి. ఇంకా కుర్తీలో ఏం మోడల్స్ ఉన్నాయి, ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇందులో వచ్చేసి నాకు
రెడ్ కలర్ అలా కుర్తీస్ అన్నీ కనిపించాయి. అవే చూస్తున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అని. కానీ కుర్తీస్ అయితే కలెక్షన్ చాలా బావుందనండి. లాస్ట్ టైమ్ కంటే ఇప్పుడు బెటర్‌గా ఉంది. అనంటే ఇప్పుడు ఎక్కువ స్టాక్ వచ్చిందనుకుంటా. మేము అప్పుడే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ప్లాజా సెట్స్ అండి. స్టిచబుల్‌గా చాలా బావున్నాయి. కలర్స్ గూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేను తీసుకోలేదు. బ్యాక్ సైడ్ గూడా ఈ కలర్స్ గూడా చాలా బావున్నాయి. నేను ఇవి గూడా తీసుకోలేదు. ఎందుకు అనంటే నేను వీటికన్నా కుర్తీల కన్నా నేను షార్ట్స్ ఎక్కువేస్తానండి. ఐ మీన్ ప్లాజాస్ గానీ వాటిపైన షార్ట్ టాప్స్ ఎక్కువేస్తాను. స్కర్ట్స్ ఎక్కువేస్తాను. స్కర్ట్స్ నా వీడియోస్‌లో మీరు ముందు ముందు గూడా చూడొచ్చు. స్కర్ట్స్ అండ్ టాప్స్ అవే ఎక్కువ నాకు మ్యాచ్ అయితాయి. వాటి కోసమే నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ముందుకొచ్చేసరికి ఈ సెక్షన్‌లో అయితే నేను బ్లూ కలర్‌ది తీసుకున్నాను. ఇంకేమన్నా ఉన్నాయా అని అటెళ్తే జెంట్స్ వేర్ ఉన్నాయి అండ్ కిడ్స్ వేర్ ఉన్నాయండి. కిడ్స్ వేర్‌లో నాకు ఈ ఫ్రాక్ చాలా నచ్చిందండి. చాలా బావుంది గదా! ఇంకా నేనైతే వాటి కాస్ట్ అయితే ఏం చూడలేదు. అమ్మో! అప్పుడే అండి అనౌన్స్ చేసేస్తున్నారు. నేనొచ్చి హాఫ్ అన్ అవర్ గూడా కాలేదు. షాప్ అన్నది క్లోజ్ చేసేస్తాము త్వరగా అని చెప్పారు. నేను త్వరగా ఈ డ్రెస్ నచ్చింది. నేనది తీసుకొనెళ్ళి ట్రయలేస్తున్నానండి. చూడండి ఎలా ఉందో? నాకు సెట్ అయిందా? కాలేదా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. బట్ నాకిదొచ్చేసి నెక్ చాలా డీప్ అనిపించింది. నేనైతే తీసుకోలేదు. డ్రెస్ బావుంది. నాకు నచ్చింది గానీ, బట్ కాలర్ అనేది చాలా డీప్‌గా ఉందని నేనింకా అది అక్కడే పెట్టేసొచ్చాను. కిందికెళ్ళిపోతున్నాను. వచ్చేయండి. ఎందుకంటే మనకు టైం లేదు గదా! మిగతాయి వెజిటబుల్స్ కూడా నేను తీసుకోవాలనుకున్నాను. తర్వాత పర్ఫ్యూమ్స్ ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయి రీసెంట్‌గా ఫ్లేవర్స్ అన్నది చూశాను. నేను అందులో గూడా ఏం తీసుకోలేదండి. ఇటొచ్చేసి షాంపూస్ తీసుకున్నాను. అండ్ సోప్స్ గూడా తీసుకున్నాను. వీడియో నేనెక్కువ తీసుకోలేకపోయాను. ఎందుకు అంటే నాకు టైం అన్నది లేదండి. వాళ్ళు క్లోజ్ జేసేస్తున్నామని చెప్పేశారు. మేడం ఇంకొక 10 మినిట్సే అని చెప్తున్నారు. ఇక్కడికొచ్చేసి మాయిశ్చరైజర్ తీసుకున్నాను. నెక్స్ట్ కిందికొచ్చేసి స్వీట్ కార్ను అండ్ వెజిటబుల్స్ గూడా తీసుకున్నాను. ఇదొచ్చేసి ఈచ్ వన్ 30 పడిందండి మనకి. ఇంకా నేను ఇంతవరకు తీసుకున్నానండి. తీసుకొని వెజిటబుల్స్ గూడా తీసుకున్నాను. అంతా వీడియో తీసుకుందామంటే మనకొచ్చేసి టైం అయితే అస్సలు లేదు. నెక్స్ట్ టైము నేను కంపల్సరీ ఫుల్ వీడియో అన్నది పెట్టేస్తానండి. హెయిర్ యాక్సెసరీస్ అయితే కంపల్సరీ నేను మిస్ అయ్యాను. మిమ్మల్ని మిస్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఫుల్ వీడియో అన్నది పెట్టేస్తానండి మీకు. కౌంటర్ దగ్గరకొచ్చేసాను. బిల్లు గూడా ఏసేస్తున్నారండి. ఫైనల్‌గా ఇదండి నా వ్లాగ్ వచ్చేసి. నేను నెక్స్ట్ టైమ్ కంపల్సరీ అన్నీ చెప్పేస్తానండి మీకు. ఎలా ఉంది కాస్ట్ ఏంటి అని. నేను అనుకున్నదొకటి, ఇప్పుడు అయిందొకటండి. నాకు టైం అయితే అస్సలు సరిపోలేదు. అయితే ఇంక నేను ముందే రావాల్సిందుండే. బట్ నేను రాలేకపోయాను. ఫైనల్‌గా ఇది నా వ్లాగ్ అండి. నేను బయటకొచ్చేసాను. పార్లర్‌కి కూడా వచ్చేసాను. ఓకే అండి. మీకిది నచ్చింది వీడియో అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.